ఈరోజు చనా చాట్ మసాలా చేస్తున్నానండి. చనా చాట్ మసాలా చేస్తున్నాను. చనా మసాలా బిర్యానీ కూడా చేస్తున్నాను. చికెన్ తీసుకున్నాను. హాయ్, ఈరోజు అండి చనా చాట్ మసాలా చేస్తున్నాను కదా, అవి చెక్క అదంతా లవంగాలు అవన్నీ వేసేసి నూనెలో ఎర్రగడ్డలు బాగా మసాలా ఫ్రై చేస్తున్నాను. పరిచయం పట్టింది, గొంతు బొంగిపోతున్నానండి, ఏమనుకుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఆంధ్ర మనిషికి ఆంధ్ర వాళ్ళు సపోర్ట్ చేయడం లేదండి. ఇంత మంచి మంచి వంటలు చూపిస్తున్నా కూడా ఎక్కువ అసలు వ్యూస్ అనేది లేవు. ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. కేవలం దేవుని భక్తి దానికే నా వ్యూస్. ఇలాంటి వంట వార్తలు కూడా వ్యూస్ ఇవ్వాలండి. మళ్ళీ తెలుగు వాళ్ళు అయితే అస్సలు పట్టించుకోవడమే లేదు. ఏమండి, ముస్లిమ్స్ అయితే పనికిరారా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, చూడడానికి మీ తెలుగు ఇంటి ఆడవాళ్ళకు తెలుగు వాళ్ళే చూసుకోవాలన్నా, ముస్లిమ్స్కి చూడగా మేము అనుకోవడం లేదు అలా హిందూ ముస్లిమ్స్ అని. నాకైతే అందరూ సమానమే. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తే కదండి మాలాంటి వాళ్ళు కూడా బతకలేండి. మేము కూడా ఇండియా వాళ్ళమే కదా, ఆంధ్ర వాళ్ళమే కదా, ఎవరికో ఉండి సస్తాయి కులమత భేదాలు. నా ఫ్రెండ్స్ అందరూ హిందూసే, నా ఫ్రెండ్స్ అందరూ క్రిస్టియన్సే. మరి నాకు ఏ కులమత భేదాలు లేవండి, ఉండకూడదు కూడా. సపోర్ట్ చేయండి, చూడండి, ఒకరినొకరు షేర్ చేసుకోండి. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసాను, ఎక్కువ అవసరం లేదు. వేసేదే అయిపోయింది. చికెన్ కూడా వేసేసాను. ఇప్పుడు చికెన్ చాలా కాబట్టి, చికెన్ చాలా మసాలా కాబట్టి చేస్తున్నాను. అందుకని వేసేసానండి. ఇది కూడా చల్లలు కూడా వేసేసాను. ఒక బాగా ఫ్రై అయిపోతున్నాయి, అంటే బాగా ఉడికిపోతున్నాయి. చనా మసాలా రెడీ అయిపోతున్నది. చనా చికెన్ రెడీ అయిపోయిందండి.